ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ భాగాన్ని మనము చూద్దాం. సంఘమునకు శిరస్సుగా క్రీస్తు హెచ్చింపబడడం. ఎఫెసీ 1వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. పౌలు హెచ్చింపబడిన క్రీస్తు వైపు తన పాఠకుల దృష్టిని మళ్లిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ముగిస్తాడు. గత భాగంలో విశ్వసించే వారి పట్ల దేవుని శక్తి యొక్క కొలవలేని గొప్పతనాన్ని విశ్వాసులు గ్రహించాలని ఆయన ప్రార్థించాడు. ఇప్పుడు ఆయన ఆ శక్తి యొక్క అత్యున్నతమైన ప్రదర్శనను అందిస్తున్నాడు. ఒక అమూర్తమైన నిర్వచనాన్ని ఇవ్వడానికి బదులుగా పౌలు చరిత్రలోని ఒక సంఘటనను సూచిస్తున్నాడు. అదే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మరియు హెచ్చింపబడడం. క్రీస్తును మృతులలో నుండి లేపి ఆయనను దేవుని కుడి చేతి వైపున కూర్చోబెట్టిన శక్తే విశ్వాసులలో కూడా పనిచేస్తుంది. ఈ విధంగా క్రీస్తు యొక్క అధికారము, సర్వోన్నత తత్వము మరియు ఆయన సంఘముతో ఆయనకున్న సంబంధము యొక్క గంభీరమైన దర్శనముతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఆయనను మృతులలో నుండి లేపి పరలోక స్థలంలో తన కుడి చేతి వైపున కూర్చుండబెట్టినప్పుడు దేవుడు క్రీస్తునందు జరిగించిన శక్తిని వర్ణిస్తూ పౌలు ప్రారంభిస్తాడు. యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. పాపం, మరణం మరియు సమాధిపై దేవుడు సాధించిన విజయానికి ఇది నిశ్చయాత్మకమైన నిదర్శనం. తన మరణం ద్వారా క్రీస్తు పాపానికి శిక్షను చెల్లించారు. తన పునరుత్థానం ద్వారా దేవుని ప్రజలకు విరోధంగా నిలిచిన ప్రతి శత్రువుపై ఆయన విజయం సాధించారు. పునరుత్థానం కేవలం భౌతిక జీవితాన్ని పునరుద్ధరించడం మాత్రమే కాదు, క్రీస్తు చేసిన కార్యాన్ని తండ్రి అంగీకరించారని బహిరంగంగా ప్రకటించడమే అది. ఆయనకు అప్పగించబడిన పనిని ఆయన పూర్తిగా నెరవేర్చినందున మరణం ఆయనను బంధించలేకపోయింది. అందువల్ల కాని సమాధి క్రీస్తు బలియాగం యొక్క సంపూర్ణతకు మరియు దేవుని వాగ్దానాల నిశ్చయతకు సాక్ష్యంగా నిలుస్తుంది. క్రీస్తును మృతులలో నుండి లేపడంలో దేవుని శక్తి ప్రదర్శించబడిందని పౌలు నొక్కి చెబుతున్నారు. మరణం మానవాళికి అతిపెద్ద శత్రువు. ఏ మానవ శక్తి దానిని జయించలేదు. అయినప్పటికీ దేవుని శక్తి మరణాన్ని జయించింది. ఈ సత్యం విశ్వాసులకు అపారమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. క్రీస్తులో మరణాన్ని జయించిన దేవుడు తన ప్రజల జీవితాలలో తన ఉద్దేశాలను నెరవేర్చగలడు. ఆయన శక్తికి ఏ అడ్డంకి పెద్దది కాదు. ఆ తర్వాత పౌలు పునరుత్థానం నుండి క్రీస్తు ఆరోహణ మరియు ఉన్నతీకరణకు వెళతారు. దేవుడు యేసును మృతులలో నుండి లేపడమే కాకుండా ఆయనను పరలోక స్థలములలో తన కుడి చేతి వైపున కూర్చుండబెట్టాడు. బైబిల్ భాషలో కుడి చేయి అనేది గౌరవం, అధికారం మరియు శక్తికి స్థానం. దేవుని కుడి చేతి వైపున కూర్చోవడం అనేది దైవిక పరిపాలన మరియు అధికారంలో పాలు పంచుకోవడానికి సూచిస్తుంది. క్రీస్తు ఆసీనుడై ఉన్న చిత్రం కూడా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో యాజకులు తమ పరిచర్యను నెరవేరుస్తున్నప్పుడు నిరంతరం నిలబడేవారు, ఎందుకంటే వారి పని ఎన్నడూ పూర్తిగా ముగిసేది కాదు. అయితే క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన విమోచన కార్యం ముగిసింది. ఆయన బలి ఒక్కసారే అర్పించబడింది. ఆయన సాధించిన దానికి ఇంకేమీ జోడించాల్సిన అవసరం లేదు. అందువల్ల దేవుని కుడి చేతి వైపున ఆయన స్థానం, ఆయన అధికారాన్ని మరియు ఆయన రక్షణ కార్యం యొక్క సంపూర్ణతను రెండింటిని ప్రతిబింబిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరలోక స్థలములలో అనే పదబంధం అనేక సార్లు కనిపిస్తుంది. అది క్రీస్తు ఇప్పుడు పరిపాలిస్తున్న ఆత్మీయ లోకాన్ని సూచిస్తుంది. విశ్వాసులు భూమిపై జీవిస్తున్నప్పటికీ వారి రక్షకుడు పరలోకంలో పరిపాలిస్తాడు. క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరలోక దృక్పథం అత్యవసరం. భూ సంబంధమైన పరిస్థితులు తరచుగా అనిశ్చితంగా మరియు గందరగోళంగా కనిపిస్తాయి.
కానీ క్రీస్తు అన్నిటికంటే పైన సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. ఆయన పరిపాలన భూ సంబంధమైన సంఘటనలకు లేదా మానవ వ్యతిరేకతకు పరిమితం కాదు. పౌలు క్రీస్తు అధికారం యొక్క పరిధిని వివరిస్తూ కొనసాగిస్తాడు. ఆయన ప్రతి ప్రధాని, ప్రతి అధికారము, ప్రతి బలము, ప్రతి అధికారము, ప్రతి నామము కంటే అధికుడు. ఈ పదాలు భూ సంబంధమైన పాలకులు మరియు ఆత్మ సంబంధమైన జీవులతో సహా వివిధ రకాల అధికారాన్ని మరియు శక్తిని సూచిస్తాయి. క్రీస్తు యొక్క సంపూర్ణ సర్వోన్నత తత్వాన్ని నొక్కి చెప్పడమే పౌలు యొక్క ఉద్దేశం. ప్రాచీన ప్రపంచం రాజకీయ అధికారులు, ఆత్మ సంబంధమైన శక్తులు మరియు అదృశ్య శక్తుల గురించిన భయాలతో నిండి ఉండేది. నేటికి ప్రజలు తమ అదుపులో లేని శక్తుల వల్ల తరచుగా నిస్సహాయులుగా భావిస్తుంటారు. క్రీస్తు ప్రతి అధికారం కంటే పైగా పరిపాలిస్తాడని విశ్వాసులకు గుర్తు చేయడం ద్వారా పౌలు దీనికి స్పందిస్తాడు. ఏ భూ సంబంధమైన ప్రభుత్వం, ఆత్మ సంబంధమైన శక్తి లేదా దయ్యపు శక్తి కూడా ఆయన సర్వోన్నత తత్వానికి సాటి రాదు. చాలా పైగా అనే పదబంధం ప్రత్యేక శ్రద్ధకు అర్హమైంది. క్రీస్తు అనేక అధికారాలలో కేవలం ఒక్కడు మాత్రమే కాదు, ఆయన అందరికంటే అనంతంగా శ్రేష్ఠుడు. ప్రతి పాలకుడు, ప్రతి రాజ్యం, ప్రతి ఆత్మ సంబంధమైన శక్తి ఆయన అధికారం క్రిందనే ఉన్నాయి. ఆయన సార్వభౌమ పరిపాలన నుండి స్వతంత్రంగా ఏది పనిచేయదు. ఈ సత్యం అనిశ్చితి మరియు సంఘర్షణలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న విశ్వాసులకు ఓదార్పును మరియు విశ్వాసాన్ని అందిస్తుంది. క్రీస్తు అధికారం ఈ లోకంలో మాత్రమే కాకుండా రాబోయే లోకంలో కూడా విస్తరిస్తుందని ప్రకటించడం ద్వారా పౌలు ఈ ఆలోచనను విస్తరిస్తారు. ఆయన పరిపాలన వర్తమానములు మరియు భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నాడు మరియు ఆయన నిత్యం పరిపాలిస్తూనే ఉంటాడు. మానవ రాజ్యాలు ఉదయిస్తాయి, పతనమవుతాయి. రాజకీయ వ్యవస్థలు మారతాయి, సామ్రాజ్యాలు వస్తాయి, పోతాయి. అయితే క్రీస్తు పరిపాలన శాశ్వతమైనది మరియు కదిలించలేనిది. 22వ వచనంలో పౌలు తన వాదన యొక్క పరాకాష్ఠకు చేరుకుంటాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచున్నాడు. ఈ భాష ఊరిపైన శత్రులపై తమ పాదాలను ఉంచి సంపూర్ణ విజయాన్ని సూచించే ప్రాచీన రాజుల ఉపమానాన్ని ప్రతిధ్వనిస్తుంది. క్రీస్తు యొక్క విశ్వవ్యాప్త ఆధిపత్యాన్ని ప్రకటించడానికి పౌలు ఈ ఉపమానాన్ని ఉపయోగిస్తాడు. ప్రతిదీ ఆయనకు లోబడి ఉంటుంది. సమస్తము అనే పదబంధం సమగ్రమైనది. క్రీస్తు అధికారం వెలుపల ఏది ఉనికిలో లేదు. సృష్టిలో ప్రతి అంశం అంతిమంగా ఆయన పరిపాలన క్రిందకే వస్తుంది. ఆ పరిపాలన యొక్క పూర్తి ప్రత్యక్షత భవిష్యత్ కోసం వేచి ఉన్నప్పటికీ ఆయన అధికారం యొక్క వాస్తవికత ఇప్పటికే ఉంది. ప్రజలు ఆయనను గుర్తించినా గుర్తించకపోయినా క్రీస్తు పరిపాలిస్తాడు. ఆ తర్వాత పౌలు అపారమైన ప్రాముఖ్యత కలిగిన ఒక వాక్యాన్ని జత చేస్తాడు. దేవుడు ఆయనను సంఘమునకు సమస్తమునకు శిరస్సుగా నుండుటకు నియమించెను. ఇక్కడ దృష్టి క్రీస్తు యొక్క సార్వత్రిక అధికారం నుండి ఆయన ప్రజలతో ఉన్న సంబంధం వైపు మారుతుంది. సకల సృష్టిపై పరిపాలన చేసే ఉన్నతమైన ప్రభువు సంఘానికి శిరస్సుగా ఇవ్వబడ్డాడు. శిరస్సు అనే రూపకం నాయకత్వాన్ని, అధికారాన్ని మరియు జీవానికి మూలాన్ని తెలియజేస్తుంది. మానవ శరీరం దిశానిర్దేశం మరియు సమన్వయం కోసం తలపై ఎలా ఆధారపడి ఉంటుందో అలాగే సంఘం క్రీస్తుపై ఆధారపడి ఉంటుంది. ఆయన తన ప్రజలను పరిపాలిస్తాడు, వారికి కావలసినవి సమకూరుస్తాడు మరియు వారి పరిచర్యను నిర్దేశిస్తాడు. సంఘం తన గుర్తింపును మానవ నాయకులు, సాంప్రదాయాలు లేదా సంస్థల నుండి పొందదు. దాని జీవం మరియు అధికారం కేవలం క్రీస్తు నుండి మాత్రమే వస్తాయి. ఈ సత్యం ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత సంఘ ఐక్యతను నొక్కి చెబుతుంది. ఆ ఐక్యతకు ఆధారం క్రీస్తు యొక్క శిరస్సు. విశ్వాసులు ఒకే విధమైన నేపథ్యాలు, వ్యక్తిత్వాలు లేదా ఇష్టాలు కలిగి ఉన్నందువల్ల ఐక్యంగా లేరు, కానీ వారు ఒకే ప్రభుకు చెందిన వారు కాబట్టి ఐక్యంగా ఉన్నారు.
సంఘం తన ఐక్యతను, ఉద్దేశాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని ఆయనలోనే కనుగొంటుంది. క్రీస్తును శిరస్సుగా పౌలు వర్ణించడం విశ్వాసులు ఆయనపై ఆధారపడి ఉన్నారని కూడా వారికి గుర్తు చేస్తుంది. ఒక శరీరం దాని శిరస్సు లేకుండా ఎలా పని చేయలేదో అలాగే సంఘం క్రీస్తు లేకుండా వర్ధిల్లదు. క్రైస్తవ జీవితం మరియు పరిచర్య యొక్క ప్రతి అంశం ఆయనతో అనుసంధానమై ఉండాలి. ఆత్మీయ జీవశక్తి కేవలం మానవ ప్రయత్నం నుండి కాకుండా క్రీస్తుతో ఐక్యత నుండి ప్రవహిస్తుంది. 23వ వచనంలో పౌలు సంఘాన్ని ఆయన శరీరం అనగా సర్వము నింపుచున్న ఆయన సంపూర్ణత అని వర్ణించాడు. క్రీస్తు శరీరంగా సంఘం యొక్క ఈ రూపకం ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది క్రీస్తుకు మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెబుతుంది. విశ్వాసులు కేవలం క్రీస్తు అనుచరులు మాత్రమే కాదు, వారు ఆయన శరీరములో సభ్యులుగా ఆయనతో ఐక్యమై ఉన్నారు. శారీరక రూపకం విశ్వాసుల మధ్య ఉన్న పరస్పర అనుసంధానాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మానవ శరీరంలోని వివిధ భాగాలు కళా నిర్దేశంలో కలిసి పనిచేసినట్లే క్రైస్తవులు క్రీస్తు నాయకత్వంలో కలిసి పనిచేయడానికి పిలువబడ్డారు. సంఘంలో వరాలు మరియు పాత్రల్లో వైవిధ్యం ఉంటుంది, కానీ అవన్నీ మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి మరియు ఎదుగుదలకు దోహదపడతాయి. సంఘం ఆయన సంపూర్ణత అని పౌలు చేసిన ప్రకటన ఎంతో చర్చకు దారితీస్తుంది. కనీసం అది దేవుని విమోచన ప్రణాళికలో సంఘం యొక్క ప్రత్యేక పాత్రను నొక్కి చెబుతుంది. క్రీస్తు తన ప్రజల ద్వారా తన సన్నిధిని కార్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. సంఘం ఈ లోకంలో ఆయన జీవనానికి, శక్తికి దృశ్య రూపకంగా పనిచేస్తుంది. సర్వములో సర్వం నింపువాడు అనే పదబంధం క్రీస్తు యొక్క విశ్వవ్యాప్త సన్నిధిని, అధికారాన్ని సూచిస్తుంది. ఆయన తన శక్తితో, సార్వభౌమ అధికారంతో విశ్వాన్ని నింపుతాడు. ఆయన నియంత్రణకు అతీతంగా ఏది లేదు. అయినప్పటికీ ఆశ్చర్యకరమైన సత్యం ఏమిటంటే ఈ ఉన్నత ప్రభు తన ప్రజలతో ఏకీభవించాలని, తన సంఘం ద్వారా కార్యాలు చేయాలని ఎంచుకున్నాడు. మొదటి అధ్యాయం ముగింపుకు వస్తున్నప్పుడు పౌలు తన పాఠకులకు క్రీస్తు గురించిన ఒక అద్భుతమైన దర్శనాన్ని అందిస్తాడు. తన రక్తం ద్వారా వారిని విమోచించిన వాడు మృతులలో నుండి లేపబడి ప్రతి అధికారము కంటే హెచ్చింపబడి దేవుని కుడి చేతి వైపున సింహాసనంపై ఆసీనుడయ్యాడు. ఆయన సమస్తముపై పరిపాలిస్తూ తన సంఘమునకు శిరస్సుగా సేవ చేస్తాడు. అందువల్ల విశ్వాసుల నిరీక్షణ, భద్రత మరియు గుర్తింపు వారిలో కాక ఆయనలోనే ఆధారపడి ఉన్నాయి. ఈ ముగింపు 2వ అధ్యాయంలోకి పరిపూర్ణమైన పరివర్తనను అందిస్తుంది. క్రీస్తు యొక్క ఉన్నత స్థానాన్ని చూపించిన తర్వాత పౌలు ఇప్పుడు విశ్వాసులు ఏ స్థితి నుండి రక్షింపబడ్డారో ఆ స్థితి వైపు దృష్టి సారిస్తున్నాడు. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. మానవాళి అపరాధముల వలన, పాపముల వలన మరణించి ఉండగా క్రీస్తు పరలోక మహిమలో పరిపాలిస్తున్నాడు. క్రీస్తును మృతులలో నుండి లేపిన దేవుడు ఆత్మీయంగా మరణించిన వారికి ఆత్మీయ జీవాన్ని కూడా అనుగ్రహించాడు. ఈ విధంగా ఈ అంశం ఎన్నుకోబడిన సంఘం నుండి సృష్టించబడిన సంఘం వైపు మారుతుంది. కాబట్టి మొదటి అధ్యాయం ఆ తర్వాత వచ్చే ప్రతిదానికి పునాది వేస్తుంది. దేవుని నిత్య సంకల్పం, క్రీస్తు విమోచన కార్యం మరియు పరిశుద్ధాత్మ యొక్క భద్రపరిచే సన్నిధి కారణంగా సంఘం ఉనికిలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అది పునరుత్థానం పొంది ఉన్నతుడైన క్రీస్తు అధికారం క్రింద ఉనికిలో ఉంది. ఆయన తన ప్రజల మేలు కొరకును, తన నామ మహిమ కొరకును సమస్తమునకు శిరస్సుగా పరిపాలిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.